అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఒక కొత్త ఎపిసోడ్లోకి ఎంటర్ అవుతున్నాము. ఈరోజు మనము ఈ యొక్క ఆల్కహాల్, డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ అడిక్షన్ గురించి మనం మాట్లాడుతున్నాము. వీటిని మనము సైకో యాక్టివ్ సబ్స్టెన్సెస్ అని అంటాము. ఏ డ్రగ్ అయినా కూడా మనకి శారీరకంగా కానీ మానసికంగా కానీ మార్పులు తీసుకొచ్చినప్పుడు దాన్ని మనం డ్రగ్ అంటాము. సో ఈ ఆల్కహాల్ అనేదైనా కూడా లేదు, ఎటువంటి సైకలాజికల్ అడిక్టెడ్ సబ్స్టెన్స్, అది కొకైన్ కానివ్వండి, ఓపియం కానివ్వండి, రకరకాలుగా ఆల్కహాల్, టొబాకో, సెడేటివ్స్, ఇవన్నీ కూడా మనము ఈ యొక్క అడిక్షన్స్ కింద తీసుకుంటాము. సో ఈరోజు మనము ఈ అడిక్షన్స్ గురించి మనము కొంచెం వివరంగా మాట్లాడుకుంటాము. సో ఎటువంటి వాళ్ళు మనము ట్రీట్మెంట్ని అప్రోచ్ అవ్వాలి అనేది మనం చూద్దాము. అంటే ఏ రకమైన లక్షణాలు ఉన్నప్పుడు మనం ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క అడిక్షన్స్ అనేది మనకి జనరల్గా మనము కొంతవరకు ఒక సోషల్ బిహేవియర్ కింద కన్సిడర్ చేస్తాం కాబట్టి, ఈ పార్టీలో ఇలా సోషల్ డ్రింకింగ్ కింద, నార్మల్ కింద కన్సిడర్ చేస్తాం కాబట్టి, ఒక స్టేజ్లో ఒక పరిస్థితిలో దీనికి మనము ట్రీట్మెంట్ అవసరము అనేది మనం డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అది ఏ రకమైన పరిస్థితుల్లో ఏ రకమైన లక్షణాలు కనిపించినప్పుడు మనము దీనికి ట్రీట్మెంట్ అనేది అప్రోచ్ అవ్వాలి అనేది చూద్దాము. ప్లస్ దీనికి ఏ రకంగా మనకి శారీరకంగా కానీ మానసికంగా కానీ ఫ్యామిలీ రిలేషన్స్ వైజ్గా కానీ మన ఉద్యోగ రీత్యా ఏ రకంగా దీని ఎఫెక్ట్ అనేది మన జీవితం మీద పడుతుంది అనేది చాలా కొంచెం వివరంగా గమనించి చివరిగా మనము దీనికి ఏ రకమైన ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉంది, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏం చేస్తారు, కౌన్సిలింగ్లో ఏం చేస్తారు, మెడికల్గా సైకియాట్రిస్ట్ మెడికల్ పర్సన్ని అప్రోచ్ అయినప్పుడు ఏ రకమైన ట్రీట్మెంట్ తీసుకుంటారు అనేదాన్ని మనం చివరిగా మాట్లాడుకుంటాము. సో మొదటగా మనకి ఏ రకమైన లక్షణాలు ఉన్నప్పుడు మనము ఈ ఆల్కహాల్ అయినా డ్రగ్ అడిక్షన్స్కైనా మనము ఒక ప్రొఫెషనల్గా హెల్ప్ తీసుకోవాలి అనేది మనము చూద్దాము. ఇందులో మనము కొన్ని పదాలు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మెడికల్ టెర్మినాలజీ వైజ్గా కాకపోయినా ఏ రకమైన లక్షణాలు కనపడతాయి అనేది కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అక్యూట్ ఇంటాక్సికేషన్, మనం జనరల్గా హ్యాంగ్ ఓవర్ అంటాం. ఎప్పుడైతే మనము ఒక పర్సన్ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు, అది ఆల్కహాల్ అనేది మన బాడీలో ఉన్నప్పుడు మనకి కొన్ని రకాల లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఎస్పెషల్గా మనము మన ఆలోచన విధానంలో కానివ్వండి, లేదా మన యొక్క మూడ్లో కానివ్వండి తేడాలు కనిపిస్తూ ఉంటాయి. మనం నిర్ణయం తీసుకునే విధానంలో కానీ, ఎదుటి పర్సన్తో మాట్లాడే విధానం కానీ, ఈ యొక్క ఆల్కహాల్ కానీ డ్రగ్స్ కానీ మన సిస్టంలో ఉన్నప్పుడు, ఆ హ్యాంగ్ ఓవర్ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి ఈ యొక్క అక్యూట్ ఇంటాక్సికేషన్ స్టేజ్ అని అంటాము. సో ఈ స్టేజ్లో మనకి డెఫినెట్గా పర్సన్ అనేది చాలా ఎఫెక్ట్ అనేది సోషల్గా కానివ్వండి, లేదు మనకి సైకలాజికల్గా కానివ్వండి, పర్సన్ మీద చాలా ఎఫెక్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో అది ఒకటి అక్యూట్ ఇంటాక్సికేషన్. రెండోది హార్మ్ఫుల్ యూజ్, అంటే దీన్ని ఒక హానికరమైన రీతిలో ఈ యొక్క సబ్స్టెన్స్ ఏదైతే ఉందో, అది ఆల్కహాల్ కావచ్చు, నేను చెప్పినట్ల రకరకాల సబ్స్టెన్స్లు, డ్రగ్స్, ఇవి టొబాకో, స్మోకింగ్, ఏవైనా కానివ్వండి, మనకి ఒక హార్మ్ఫుల్ లెవెల్లో మన శరీరాన్ని కానీ మానసికంగా అవి మనకి ఎఫెక్ట్ ఇస్తున్నప్పుడు మనం దీన్ని హార్మ్ఫుల్ యూజ్ కింద తీసుకుంటాము. అది మన లివర్ మీద, మేజర్ బాడీ ఆర్గాన్స్ మీద, గుండె మీద, లివర్ మీద, మన బ్లడ్ సర్క్యులేషన్ మీద, అన్నిటి మీద ప్రభావం చూపినప్పుడు మనకి ఇమీడియట్గా మనకి ఆరోగ్య రీత్యా మనకి తేడా కనిపిస్తుంది. ఆరోగ్యం అనేది మనకి సరిగ్గా లేదు అనేది మనము గుర్తించగలుగుతాము. అలాగే మానసికంగా మన యొక్క సోషల్ బిహేవియర్లో చాలా మార్పులు కనిపిస్తాయి. మ్యారేజ్ విషయంలో చాలా ఆర్గ్యుమెంట్స్ రావడము, ఫ్యామిలీ మెంబర్స్తో చాలా విషయాల్లో మనము గొడవలు పడడము, ఈ రకమైన ఎఫెక్ట్స్ కనిపించినప్పుడు మనం దాన్ని హార్మ్ఫుల్ యూజ్ కింద తీసుకుంటాము. అది రెండో లక్షణం. మూడోది డిపెండెన్సీ, అంటే
ఈ యొక్క ఏదైతే ఆ పర్సన్ రెగ్యులర్గా తీసుకుంటున్నాడో ఆ సబ్స్టెన్స్ మీద కంప్లీట్గా తన శరీరం కానీ తను సైకలాజికల్గా కూడా డిపెండ్ అయిపోవడము, డిపెండెన్సీ ఫ్యాక్టర్ అంటాము. ఇక్కడ ఆ పర్సన్కి ఎప్పుడు కూడా ఈ ఆల్కహాలు లేదా ఆ డ్రగ్ తీసుకోవడం అనేది హై ప్రయారిటీ, ముఖ్యమైన విషయంగా ఉంటుంది. మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి ఆల్కహాల్ సీకింగ్ బిహేవియర్ అంటాము. అంటే ఈ ఎక్కడ దొరుకుతుంది, ఎప్పుడు వెళ్ళాలి, ఎలా అనే ఆలోచనతోనే తన మైండ్ అనేది నిండిపోయి ఉంటుంది. దీన్ని ఆల్కహాల్ సీకింగ్ బిహేవియర్ అంటాము. ఇది మనకి ఈ యొక్క డిపెండెన్సీ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎలా వస్తుంది ఈ డిపెండెన్సీ అని మనం చూసుకుంటే కనుక, ఎప్పుడైతే మనకి రెగ్యులర్గా ఆల్కహాల్ని తీసుకుంటూ ఓవర్ ఏ పీరియడ్ లాంగ్ టర్మ్గా ఆ అమౌంట్ అనేది కొద్దిగా ఎక్కువ డోసులు పెంచుకుంటూ వెళ్తున్నప్పుడు అదే లెవెల్ ఆఫ్ ఎఫెక్ట్ రావడానికి ఎక్కువ అమౌంట్లో మనం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ యొక్క టాలరెన్స్ లెవెల్ అనేది పెరిగినప్పుడు మనకి డిపెండెన్సీ ఫ్యాక్టర్ అనేది పిక్చర్లోకి వస్తుంది. సో అంటే టు ద ఎక్స్టెంట్ ఆఫ్ నెగ్లెక్టింగ్, అది కెరియర్ కానివ్వండి, సోషల్ బిహేవియర్ కానివ్వండి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ కానివ్వండి, నెగ్లెక్ట్ చేసే లెవెల్కి మనకి ఈ డిపెండెన్సీ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో నేను ఇందాక చెప్పినట్లు దీనికి లివర్ మీద బ్లడ్ అంటే ఆ హై బ్లడ్ కాన్సన్ట్రేషన్లో ఆ డ్రగ్ మెయింటైన్ అవ్వడం అనేది డిపెండెన్సీ కింద మనం తీసుకుంటాము. సో సైకలాజికల్గా మనకి ఇక్కడ చూసుకుంటే కనుక నేను ఇందాక చెప్పినట్లు మెమరీ ప్రాబ్లమ్స్, అంటే రీసెంట్గా జరిగిన విషయాలు మర్చిపోవడము, ఇది పగల రాత్ర అనే టైం సెన్స్ లేకపోవడము, ఈ రకమైన మార్పుల్ని మనము డిసోరియంటెడ్గా ఉండడము, ఏం జరుగుతుంది, ఎక్కడ ఉన్నాను, ప్లేసు, పర్సను, టైము, ఇవన్నీ కూడా ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండడం అనేది మనకి డిపెండెన్సీ ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది. అది డిపెండెన్సీ ఫ్యాక్టర్ అంటాము. విత్డ్రావల్ స్టేట్ ఆర్ విత్డ్రావల్ సిమ్టమ్స్ అంటాము. ఎప్పుడైతే మనకి ఈ యొక్క అడిక్షన్ సబ్స్టెన్స్ అనేది బ్లడ్లో కాన్సన్ట్రేషన్ ఉండాల్సినంత లేకుండా తగ్గిపోతుందో ఇమీడియట్గా ఆ పర్సన్కి కొన్ని విత్డ్రావల్ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో మనము జనరల్గా ఇది ఎక్కువ కాలము ఈ యొక్క డ్రగ్స్ని, ఆల్కహాల్ని యూజ్ చేసినప్పుడు, హై అమౌంట్లో యూజ్ చేసినప్పుడు, ఎక్కువ ఏళ్లుగా యూజ్ చేసినప్పుడు ఈ యొక్క విత్డ్రావల్ ఎఫెక్ట్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సైకలాజికల్గా ఒక రకమైన ఆందోళన, ఒక రకమైన దిగులు, ఒక రకమైన స్లీప్, సరిగ్గా నిద్రపోకపోవడము, ఆకలి లేకపోవడము, ఒక రకంగా ఫిట్స్ ఇంకొంచెం ఎక్కువ మోతాదులో వచ్చినప్పుడు డెలీరియం అంటాము. అంటే కంప్లీట్గా మన కాన్షియస్లో లేకపోవడము, ఒక రకమైన ఫియర్, ఒక రకమైన ఏమంటాము ఫిట్స్ లాగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది ఒక విపరీతమైన స్టేజ్ కిందనే తీసుకోవచ్చు మనము, విత్డ్రావల్ సిమ్టమ్ స్టేజ్ అంటాము. చివరిగా చూసుకుంటే కనుక కంప్లీట్గా మానసికంగా సైకోసిస్ స్టేజ్కి అనేది రావడం జరుగుతుంది. ఇది కూడా మనకి ఎక్కువ రోజులు, ఎక్కువ ఇయర్స్, హై అమౌంట్ యూస్ చేసినప్పుడు మనకి జనరల్గా ఆడిటరీ హాలూసినేషన్స్ అంటాం. అంటే ఏవో మాటలు వినపడము, చుట్టుపక్కల ఎవరు మాట్లాడకపోయినా మాటలు వినపడము, ఒక రకంగా మనకి వేరే వాళ్ళు ఏదైనా హాని చేస్తారేమో, వేరే వాళ్ళు మన గురించి ఏదో అన్నీ మనం చేసే పనులని కనిపెట్టుకుంటూ ఉంటారేమో అని ఒక రకమైన సస్పిషన్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది వాళ్ళ బిహేవియర్లో. సో ఇది సైకోసిస్ కింద కన్సిడర్ చేస్తాము. సో ఈ రకంగా మనకి రకరకాల లక్షణాలు ఉన్నప్పుడు మనం డెఫినెట్గా దీనికి ట్రీట్మెంట్ వైపుగా మనము ప్రయత్నం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది మనకి లక్షణాల వరకు. ఇప్పుడు మనము కొంచెం ఎక్కువ సమయము ఏ రకమైన ఎఫెక్ట్ కనిపిస్తుంది మనకి, ఇది శారీరకంగా ఏ రకంగా ఎఫెక్ట్ కనిపిస్తుంది, మానసికంగా ఏ రకమైన ఎఫెక్ట్స్ కనిపిస్తాయి, అలాగే మనకి కుటుంబ పరిధిలో కానీ ఉద్యోగ రీత్యా ఏ రకంగా ఎఫెక్ట్స్ కనిపిస్తాయి అనేది మనము చూసుకుందాము. శారీరకంగా చూసుకున్నట్లయితే మెయిన్ ఎఫెక్ట్ అనేది మనకి బాడీలో ఉండే ముఖ్యమైన అన్ని ఆర్గాన్స్ మీద, అది గుండె కానివ్వండి, కిడ్నీస్, లంగ్స్, మెయిన్గా నర్వస్ సిస్టము, బ్రెయిన్ మీద ఎక్కువ ఎఫెక్ట్ అనేది కనపడుతూ ఉంటుంది. కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడము. సో మెయిన్గా ఆ పర్సను
అంటే మెయిన్గా బాడీ మీద ఎఫెక్ట్ చూసుకున్నట్లయితే ఎంత ఫాస్ట్గా, ఎంత అమౌంట్, హై అమౌంట్ ఎంత ఫాస్ట్గా డ్రింక్ చేస్తున్నాడు, ఆ పర్సన్ బాడీ వెయిట్, ఆ పర్సన్ డ్రింక్ చేసినప్పుడు ఏదైనా తిన్నాడా లేదా, ఏమైనా ఆహారం ఉందా లేదా, జీర్ణ వ్యవస్థలో ఆహారం ఉందా లేదా, ఏ రకమైన సబ్స్టెన్స్ తీసుకుంటున్నాడు. ఎక్కువగా జనరల్గా మనం ఆల్కహాల్ అన్నప్పుడు ఇథైల్ ఆల్కహాల్ అంటాము, మెయిన్గా కెమికల్గా. అది తక్కువ అంటే బీర్ ఆ కైండ్ ఆఫ్ సబ్స్టెన్స్లో తక్కువ పర్సెంట్ ఉంటుంది. ఎక్కువ పర్సెంట్ మనకి మెయిన్గా డిస్టిల్డ్ స్పిరిట్స్ అంటాము. ఒక 40 to 60% ఈ యొక్క ఆల్కహాల్ అనేది ఉన్నప్పుడు మనకి బ్లడ్ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. బ్లడ్లోకి ఈజీగా ఆల్మోస్ట్ తీసుకున్న ఆల్కహాల్ మ్యాక్సిమం పర్సెంట్ అనేది బ్లడ్లోకి అబ్జర్వ్ అయిపోవడం వల్ల మనకి బాడీలో చాలా రకమైన మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. సో మనకి హార్ట్ ఎక్కువగా కొట్టుకోవడము, బ్లడ్ ప్రెషర్ రావడము, మనకి ఈ రకంగా ఆకలి లేకపోవడము, వామిటింగ్స్, 1కి 10 సార్లు యూరినేషన్, ఈ రకంగా మనకి మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. సో అది ఒక స్టేజ్లో ఇనీషియల్గా రిలాక్స్గా అనిపిస్తుంది. పోతూ పోతూ ఎక్కువ అమౌంట్ తీసుకుంటున్నప్పుడు మన సోయి లేకపోవడము, టు ద ఎక్స్టెంట్ ఆఫ్ మనకి డెత్ వరకు కూడా దీని యొక్క ఎఫెక్ట్ అనేది మనకి బయాలజికల్గా బాడీ మీద కనిపించే అవకాశం ఉంటుంది. సడన్గా గుండె ఆగిపోవడం ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇది మనకి శారీరకంగా కనిపించే ఎఫెక్ట్. మనం మానసికంగా ఎఫెక్ట్ చూసుకుంటే కనుక ఇందులో మనకి షార్ట్ టర్మ్గా, లాంగ్ టర్మ్గా ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తాయి. మనకి షార్ట్ టర్మ్గా మనకి ఎప్పుడైతే మనకు ఈ యొక్క డ్రింక్ తీసుకుంటున్నామో, ఆ డ్రింక్ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఒక రకంగా ఒక రిలాక్స్గా ఉన్నట్లు, ఎటువంటి ఇన్హిబిషన్స్ లేకుండా మనసులో మాటలు ఫ్రీగా బయటికి చెప్పేయడము. జనరల్గా వాళ్ళకి ఏదైనా బాధలు ఉన్నప్పుడు డ్రింక్ చేయడం అనేది కొంతమందికి అలవాటుగా ఉంటుంది. అది బాధలు పోకపోగా ఇంకా కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. టెంపరీగా మర్చిపోవడం అనేది జరుగుతుందే కానీ బాధలు అనేవి మళ్ళీ ఆ యొక్క ఆల్కహాల్ ఎఫెక్ట్ పోయినప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ ప్రాబ్లమ్స్ మళ్ళీ మన ముందు కనిపిస్తూ ఉంటాయి. సో జనరల్గా డిప్రెస్గా ఉండడము, జనరల్గా హై లెవెల్ ఆఫ్ ఆల్కహాల్ మనకి బ్లడ్లో ఉన్నప్పుడు ఆ పర్సన్ కొంచెం ఒక డిప్రెస్డ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండడము, జడ్జిమెంట్ అంటే ఒక డెసిషన్ మేకింగ్ అయినా ఏదైనా ఒక ముఖ్యమైన ఒక నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఆ పర్సన్ మైండ్ అనేది సహకరించకపోవడము, ఒక హై యాంగ్జైటీ, వరీ, టెన్షన్ స్టేజ్లో, ఒక డిప్రెస్డ్ విచారమైన స్టేజ్లో ఉండడం అనేది మనకి షార్ట్ టర్మ్గా కనిపిస్తూ ఉంటుంది. సో డ్రంకెన్నెస్ స్టేజ్ అంటాం. అంటే ఆ స్టేజ్లో మెయిన్గా సోషల్గా కూడా వీటి తాగుబోతు అని ఒక రకంగా చులకన భావంతో చూడడం అనేది మొదలయ్యే ఈ యొక్క ఎఫెక్ట్ అనేది మనకి సైకలాజికల్ ఎఫెక్ట్ కింద మనం తీసుకోవచ్చు. సో లాంగ్ టర్మ్గా చూసుకుంటే కనుక మనకి నేను ఇందాక చెప్పినట్లు అన్ని మేజర్ బాడీ ఆర్గాన్స్ మీద మనకి ఈ యొక్క ఎఫెక్ట్ అనేది పడడం వల్ల మనకి ఈ యొక్క హై టాలరెన్స్ లెవెల్ అనేది పెరగడం వల్ల నేను ఇందాక చెప్పినట్లు ఆ క్రేవింగ్, డిపెండెన్సీ, అది తీసుకోకపోతే నేను బ్రతకలేను అనేంతగా దాని మీద డిపెండెన్సీ రావడం అనేది లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ కింద మనం తీసుకోవచ్చు. ఓకే, చివరిగా మనం చూసుకుంటే ఫ్యామిలీ రిలేషన్స్ మీద, క్వాలిటీ ఆఫ్ లైఫ్, మన ఉద్యోగ రీత్యా ఏ రకమైన ఎఫెక్ట్ పడుతుంది. జనరల్గా మనము ఇన్ని రకాలుగా మన బాడీ మీద మన మానసికంగా ఎఫెక్ట్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఆ ఎఫెక్ట్ అనేది మనకి కుటుంబంలో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎవరు మనని పట్టించుకోనట్లు, నెగ్లెక్ట్ చేసినట్లు, ముఖ్యమైన నిర్ణయాల్లో మనని ఇన్వాల్వ్ చేయకుండా, ఎందుకంటే మనం ఆ పరిస్థితిలో ఉండం కాబట్టి వాళ్ళు డెసిషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. నన్ను నెగ్లెక్ట్ చేశారు అనే ఒక ఆత్మన్యూన్యత భావం అనేది డెవలప్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. జాబ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. జాబ్ పర్ఫార్మెన్స్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఏదైతే ఒక హై అలర్ట్ తోటి, అటెన్షన్తో, డెసిషన్స్తో ఒక బ్యాంక్ జాబ్ కానివ్వండి, ఏదైనా ఒక ముఖ్యమైన డెసిషన్స్ తీసుకునే జాబ్ అన్నప్పుడు దాని మీద ఎఫెక్ట్ చాలా వరకు మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో మనకి రెస్పాన్సిబిలిటీస్ వైజ్గా కూడా మనని ఎవరు పెద్దగా రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వకుండా, ఇంట్లో జరిగే విషయాలు మనకు తెలియకుండా, చెప్పకుండా ఉండే అవకాశం కూడా ఆ యొక్క పరిస్థితి అనేది ఏర్పడవచ్చు.
ఫైనాన్షియల్గా కూడా మనకి చాలా రకాలుగా మనకి ఈ ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఈ రకంగా మనకి మానసికంగా, ఈ రకంగా శారీరకంగా, ఫ్యామిలీ వైజ్గా, ఉద్యోగరీత్యా అన్ని రకాలుగా మనకి ఎఫెక్ట్ కనిపించినప్పుడు డెఫినెట్గా మనము దీన్ని స్టాప్ చేయడము, మేనేజ్ చేసుకోవడం అనే స్టేజ్ని మనం గుర్తించడం చాలా అవసరం. చివరిగా మనం చూసుకుంటే కనుక ట్రీట్మెంట్ అసలు ఏం చేస్తాము. ట్రీట్మెంట్ అంటే ట్రీట్మెంట్ కంటే ముందు ఎంతవరకు ఈ ట్రీట్మెంట్ సక్సెస్ అవుతుంది అనేది ఆ యొక్క పర్సన్ యొక్క మోటివేషన్, నేను మానేయాలి అనే మోటివేషన్ మీదే ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ పర్సన్ యొక్క మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ భాగంలో. మిగతా మనం మాట్లాడుకున్న యాంగ్జైటీ, డిప్రెషన్ కండిషన్స్ కంటే కూడా ఈ యొక్క ఆల్కహాల్, డ్రగ్ అడిక్షన్స్లో ఆ పర్సన్ నేను మానేయాలి, దీనివల్ల నాకు అన్ని రకాలుగా దీనికి నష్టం వస్తోంది అనే యొక్క మోటివేషన్లో ఉన్నప్పుడు మనం ఈ మోటివేషన్ ఎన్హాన్సింగ్ ప్రోగ్రామ్ అంటాము. ఇక్కడ మనకేంటి, ఏ రకమైన సెన్సిటైజేషన్ ప్రోగ్రాము, లాంగ్ టర్మ్గా ఈ ఆల్కహాల్ మానేయడం వల్ల ఏ రకమైన ఉపయోగాలు ఉన్నాయి, కంటిన్యూ చేయడం వల్ల ఏ రకమైన డిసడ్వాంటేజెస్ వస్తాయి అనేది మనము ఆ పర్సన్ తోటి మనము కౌన్సిలింగ్లో మాట్లాడడం అనేది మోటివేషన్ సెషన్ అంటాము. సో అది ఫస్ట్ స్టెప్. సెకండ్ది మెడికల్గా మనం చూసుకుంటే కనుక డీటాక్సిఫికేషన్ అంటాము. ఎప్పుడైతే ఆ పర్సన్ ఒక డిపెండెన్సీ క్రేవింగ్ లెవెల్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఆ యొక్క ఎస్పెషల్లీ మనకి ఓపియము, ఆల్కహాల్ ఈ రకమైన సబ్స్టెన్స్ తీసుకున్నప్పుడు కొన్ని రకాల మెడిసిన్స్ సేమ్ ఎఫెక్ట్, ఎప్పుడైతే మనం ఈ యొక్క అడిక్షన్ సబ్స్టెన్స్ ఏ రకమైన ఎఫెక్ట్ ఇస్తుందో అదే ఎఫెక్ట్ ఇచ్చే కొన్ని మెడిసిన్స్ వాడి ఆ యొక్క విత్డ్రావల్ ఎఫెక్ట్స్ని మెయింటైన్ చేస్తూ బాడీని క్లీన్ చేసే ప్రాసెస్ని మనము డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ అంటాము. సో ఇది మెయిన్గా మనకి ఎడిక్షన్స్ ఉన్నప్పుడు ఆ యొక్క విత్డ్రావల్ ఎఫెక్ట్స్ని హ్యాండిల్ చేయడం కోసము మన బాడీని ఈ యొక్క విష పదార్థాల నుంచి క్లియర్ చేయడము. మన యొక్క ఇప్పుడు కౌన్సిలింగ్కి నెక్స్ట్ స్టెప్, కౌన్సిలింగ్ తీసుకోవాలి అంటే మన మైండ్ అనేది క్లియర్గా ఉండడము, బాడీ అనేది మనము ఈ యొక్క ఎఫెక్ట్ నుంచి బయటపడడం అనేది చాలా ఇంపార్టెంట్. సో చివరిగా కౌన్సిలింగ్ చూసుకుంటే కనుక కౌన్సిలింగ్లో మెయిన్గా మనము సోషల్ స్కిల్స్ ట్రైనింగ్, అంటే సోషల్ స్కిల్స్ అంటే ఎట్లా మనము జనరల్గా ఆ పర్సన్ ఎవరితో డ్రింక్ అనేది చేస్తున్నాడు, ఏ ప్లేస్లో చేస్తున్నాడు, ఏ టైంలో చేస్తున్నాడు అనేది మనం ఇన్ఫర్మేషన్ తీసుకొని దాని ప్రకారంగా ఈ యొక్క బిహేవియర్ని మనము ఏ రకంగా మనం ఒకసారి మనం మోటివేషన్ అనేది అడిక్వేట్గా ఉంది, ఆ పర్సన్ మానేయడానికి డెసిషన్ తీసుకున్నాడు అనే మనం ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు మనం ఈ యొక్క డ్రింక్ రెఫ్యూజల్ టెక్నిక్స్ అంటాం. అంటే ఈ యొక్క ఏదైతే మనము తను ఏదైనా గ్రూప్తో తీసుకుంటున్నాడు అంటే ఆ గ్రూప్తో మనము కలవడం అనేది ఆ పీరియడ్లో తగ్గించడము, మానేయడము, ప్లస్ ఎక్కువగా ఆల్టర్నేట్ బిహేవియర్స్, ఫ్యామిలీ రిలేటెడ్ రెస్పాన్సిబిలిటీస్, పిల్లలతో ఎక్కువ టైం గడపడం, ఈ రకంగా ఆ యొక్క డ్రింకింగ్ టైంలో మన ఆల్టర్నేట్ బిహేవియర్స్ని మనం చేర్చుకోవడం వల్ల కూడా ఇందులోంచి బయటికి రావడానికి కావాల్సిన స్కిల్స్ని డెవలప్ చేసుకోవడాన్ని. ఇంకా మనకి ఈ యొక్క డ్రింక్ పార్టీస్, సోషల్గా ఎక్కడైతే మనకి డ్రింక్ సర్వ్ చేస్తారో అలాంటి ప్లేసెస్ని అవాయిడ్ చేయడము ఎస్పెషల్లీ ఈ స్టేజ్లో చాలా ఇంపార్టెంట్. ప్లస్ మనకి ఈ యొక్క కమ్యూనికేషన్, అంటే నేను ఇంకా తాగడం లేదు అని ఎదుటి పర్సన్కి ఏదైతే తన గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళకి చెప్పడము అనేది చాలా ఇంపార్టెంట్. ఎదుటి పర్సన్ హేళన చేయొచ్చు, ఊరికే చెప్తున్నావులే అని తీసిపడేయచ్చు. వీటన్నిటిని కూడా మనం ఫేస్ చేసి రెసిస్టెంట్ తోటి మనము తాగకుండా నిలబడ్డము అనేది, ఆ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను తాగడం మానేస్తున్నాను, ఎందుకు మానేస్తున్నాను అని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక్కడ మనం ఒక మంచి విషయం కోసం మానేస్తున్నాం కాబట్టి లాజికల్గా రీజన్ చెప్పాలి అనేది మనం స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ప్లస్ మనకి గిల్టీగా ఫీల్ అవ్వకుండా నేను చేసేది కరెక్టా అని మనం ఒక గిల్టీ ఫీలింగ్ లేకుండా కొత్తగా మనం ఫ్రెండ్స్ చేసుకున్నప్పుడు నేను తాగను అనేదాన్ని చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. తాగి మానేశాను అనే కంటే నేను తాగడం లేదు అని కొత్తగా పరిచయమైన పర్సన్స్తో ఈ స్టేజ్లో చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అది డ్రింక్ రెఫ్యూజల్ టెక్నిక్స్ అంటాము.
ఇంకా సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి. ఇమాజినల్గా అంటే ఊహాత్మకంగా మనము ఒక ప్రోగ్రామ్ లాగా డెవలప్ చేసి ఏ రకంగా ఈ యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి ఆల్కహాల్ తీసుకోవడం వల్ల అనేది మనము ఒక ప్రోగ్రాము సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ డెవలప్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అది కౌన్సిలింగ్లో చేస్తాము. ఇంకా బిహేవియర్ కౌన్సిలింగ్ అంటే మెయిన్గా ఫ్యామిలీ మెంబర్స్ ఆ యొక్క ఆల్కహాల్ ఎప్పుడైతే నేను మానేస్తానో అని నిర్ణయం తీసుకుంటారో ఆ నమ్మడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్కహాల్ తీసుకున్నప్పుడు బిహేవియర్ని పదే పదే గుర్తు చేయడం ఇలాంటివన్నీ మానేసి ఆ పర్సన్ చెప్పినాడు మానేస్తాడు అనే ఒక నమ్మకంతో ఉండడము, ఆ నమ్మకాన్ని వాళ్ళ ప్రవర్తనలో ఆ పర్సన్కి చూపించడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి ఇంట్లో ఏమైనా బాటిల్స్ స్టోరేజ్ ఉన్న గ్లాసులు రిఫ్రిజిరేటర్లో స్టోరేజ్ ఉన్న వాటిని మనం తీసేయాలి. ఇవన్నీ కూడా మనము బిహేవియర్ కౌన్సిలింగ్లో మేనేజ్ చేయాలి. ప్లస్ ఎన్విరాన్మెంటల్ మోడిఫికేషన్ అన్నప్పుడు జనరల్గా మనకి అది వర్క్ ప్లేస్లో డ్రింక్ చేస్తున్నట్లయితే కనుక సో నో అని చెప్పడము అనేది చాలా ఇంపార్టెంట్. అసర్టివ్గా నో అని చెప్పడము, ఆ రొటీన్లో కొన్ని మార్పులు చేసుకోవడము, ఆ బార్కి వెళ్ళే ప్లేసు ఇప్పుడు మనకి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే దారిలో మనం ఎప్పుడు ఒక పర్టికులర్ బార్ని ఒక ప్లేస్ని విజిట్ చేస్తున్నామంటే ఆ దారి కాకుండా వేరే లేని దారిలో మళ్ళించుకొని రావడం ఇలాంటి అవకాశాలు ఉన్నప్పుడు మనం ఆ ప్రయత్నం చేయాలి. ప్లస్ ఎక్కువగా వర్క్ మీద మిగతా హాబీస్ మీద నాన్ డ్రింకింగ్ బిహేవియర్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ రకంగా మనము ఒక పట్టుదలగా మనము ఈ యొక్క డ్రింక్ మానేయాలి అనే మోటివేషన్ ఉన్నప్పుడు మనకి ట్రీట్మెంట్ అనేది 100% మనకి సహకరిస్తుంది. సో ఇది ఈరోజు మనము అడిక్షన్స్ గురించి మనం చెప్పుకోవాలి అని అనుకున్న విషయాలు. సో నమస్కారం.